అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలపైన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆన్లైన్ నెగటివిటీ సినిమా పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని తమన్ వ్యక్తం చేసిన ఆవేదన పైన చిరు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. డియర్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం ఒకంత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా లేదా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందనేది ఆలోచించాలి. ఎవరో అన్నట్లు మాటలు ఉచితమే, కానీ ఆ మాటలు మరొకరిలో స్ఫూర్తి నింపుతాయి, అలాగే ఇంకొకరిని నాశనం చేస్తాయి. కాబట్టి దేనిని ఎంచుకుంటామనేది నీపై ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలకు కూడా పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అని చిరంజీవి రాసుకువచ్చారు. సోషల్ మీడియాలో జనాలు ఎలా ఉన్నారు, ఎంతటి విద్వేషాలతో ఊగిపోతున్నారో అందరికీ తెలిసిందే. మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు, చెడుగానే ఎక్కువగా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. ట్రోలింగ్ చేయడానికి, ఎదుటి వారిని కించపరచడానికే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ అంటూ ఈ ముసుగులో నానా పెంట చేస్తున్నారు. ఒకరిపై ఒకరు బూతులతో రెచ్చిపోతున్నారు. ఇక రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీని అయితే పాతాళంలోకి తొక్కేయాలని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. గేమ్ చేంజర్ మూవీ ఎంతటి నెగిటివిటీని ఎదుర్కొందో, రామ్ చరణ్ ఎంతలా నెగిటివిటీని మోసారో అందరికీ తెలిసిందే. కర్ణుడి చావికి 100 కారణాలు అన్నట్లుగా గేమ్ చేంజర్ మీద ఇంతటి నెగిటివిటీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక ఈ గేమ్ చేంజర్ మీద పనిగట్టుకొని కొన్ని బ్యాచ్లు నెగిటివ్ ట్రెండ్ చేశాయి. రామ్ చరణ్ నటనకు, సినిమాకు రావాల్సిన గుర్తింపు, దక్కవలసిన గౌరవాన్ని దక్కకుండా చేశారు. డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దీని గురించి ఓపెన్ అయ్యాడు. సినిమాలను చంపొద్దంటూ బహిరంగంగా విన్నవించుకున్నాడు. సక్సెస్ వస్తే అందులో ఉండే ఆనందమే వేరని, కానీ దాన్ని అందుకోకుండా తప్పుడు ఉద్దేశాలతో విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దంటూ హితవు పలికాడు. తమన్ చెప్పింది నిజంగా సీరియస్గా ఆలోచించవలసిన విషయమే. నెగిటివ్ ట్రెండ్స్ వల్ల మనస్తాపం కలుగుతుందని, నిర్మాతలను గౌరవించడం మన బాధ్యత అంటూ మంచి విషయాలు చెప్పాడు. ఇప్పుడు దీనిపై చిరు స్పందించడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే మెగాస్టార్ ట్వీట్ షేర్ చేస్తూ తమన్ రిప్లై ఇచ్చాడు. డియర్ అన్నయ్య, మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా, ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి అంటూ తమన్ చిరు పోస్ట్కి రిప్లై ఇచ్చాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.